చెయ్యి పట్టుకొని అలా చూస్తాడేంటి? తాతయ్యని చంపింది ఎవరో తేలుస్తాను అంటున్నాడేంటి? నీలో ఎందుకు తెలియని భయం కనిపిస్తోంది? ఎందుకలా షాక్ లో ఉండిపోయావు? సౌమ్య, మా నాన్నని చంపింది నేనే. అది వాడు తెలుసుకున్నట్టున్నాడు. ఏంటి? అంకుల్ని చంపింది నువ్వా? అంత క్రూయల్ గా ఉన్నావేంటి? నువ్వు చెప్పేది నిజమేనా? నమ్మొచ్చా? అసలు సొంత తండ్రిని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? కూతురు వయ్యుండి కన్న తండ్రిని చంపేస్తావా? ఇప్పుడు నా భయం ఆయన్ని చంపినందుకు కాదు. వాడు కనిపెట్టి నా గురించి బయట పెట్టేలోపు దీని నుంచి బయటపడ్డానికి ఇంకెవరిని చంపాలో నాకు అర్థం కావడం లేదు. ఈ సీరియల్ కిల్లింగ్ కి ఎప్పుడు డెడ్ అండ్ కార్డ్ పడుతుందో నాకు అర్థం కావడం లేదు. వరుస హత్యలు నా ప్రొఫెషన్ అయిపోయేలా ఉంది. వీడింత ఆవేశపడుతున్నాడు. ఏం చేస్తాడు? ఎలా నిరూపిస్తాడు? ఏంటంకల్, మేము బ్రతుకున్నామా చచ్చామా అని చూడ్డానికి వచ్చారా? మధు కరెక్ట్ గా అడిగింది చక్రి. ఇది చాలా కరెక్ట్ గా అడిగింది. లేకపోతే నువ్వు చేసిన నిర్వాకం, చేసొచ్చిన ఘనకార్యం ఏంటి? జనని పిలవద్దు చక్రి, నన్నలా పిలవద్దు. అసలు అలా పిలిచే అవకాశం ఇచ్చి తప్పు చేశానని ఇప్పుడు అనిపిస్తుంది చక్రి. నువ్వు చాలా ఉత్తముడివని, ఏ స్వార్థం లేని స్నేహితుడివని అనుకున్నాను. కానీ నువ్వు అందరి మగాళ్ళలో ఒక్కడి వైపోయావు. నీ స్నేహం వెనుక కోరికుందని ఇప్పుడు అర్థమైంది నాకు. బయటపడి చెప్పిన వాడికంటే ఇలా మనసులో పెట్టుకుని 10 మంది దగ్గర పబ్లిసిటీ ఇచ్చుకునే వాళ్లే చాలా ప్రమాదం. నిన్ను గొప్పగా ఊహించుకున్నాను, నీ స్నేహాన్ని పొగిడాను, నిన్ను గౌరవించాను. కానీ నువ్వు నన్ను ప్రేమించావా? పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నావా? చెప్పు చక్రి, అడిగేది నిన్నే, చెప్పు. అది ధైర్యం లేక స్నేహానికి విలువిచ్చా? చనువు దూరం అవుతుందనా? పవిత్రమైన స్నేహం గురించి అర్థం తెలుసా? నిజంగా ట్రూ ఫ్రెండ్షిప్ గురించి తెలిసిన వాడివైతే ఇలా అయితే బిహేవ్ చెయ్యు. అయినా నాకు చెప్పని విషయాన్ని లోకమంతా చాటి పెల వేసుకుంటావు చక్రి. నేను పరాయి వాడి సొత్తని నీకు తెలుసు కదా, ఎలా నీ మనసులో పెట్టుకుంటావు? మొగుడు వదిలేసి వచ్చిన ఒంటరి ఆడదు కదా,
మగదే అవసరం కదా, ఎక్కడికి పోతుందిలే అన్న ధైర్యం కదా. నా ప్రమేయం లేకుండా నీ జీవితంతో ఎలా ముడిపెట్టుకుంటావు చక్రి? మన పరిచయానికి చాలా వయసుంది, మన మధ్య ఓ పవిత్ర బంధం ఉంది. అయ్యో, నా జీవితం ఇలా అయిపోయిందని సానుభూతితో సాయం చేస్తున్నావు అనుకున్నాను. కష్ట నష్టాల్లో తోడుగా ఉంటున్నావని అనుకున్నాను, కానీ నేనైతే ఇలా తప్పుగా ఊహించలేదు. నా పిల్లల్ని ఎలా అయినా కన్న తండ్రికి దగ్గర చెయ్యాలని, చెయ్యగలని ఒక చిన్న ఆశతో బ్రతుకుతున్నాను. ఆ ఆశ కూడా నిప్పంటించేసావా? అసలు గుణాతో నన్ను ప్రేమించానని చెప్పావా, లేకపోతే ఇంకా ఇంకా నీ ఊహల్ని నిజాలు చేసి చెప్పావా? చెప్పు చక్రి. అయ్యో, అంత మాట. నీచంగా చెప్పలేదు అంటావు. ఏం చెప్పావు? నా ఆత్మాభిమానం గురించి చెప్పావా? ఆత్మగౌరవం గురించి చెప్పావా? పిల్లల కోసం పోరాడుతుందని చెప్పావా? తెగించే మనిషిని చెప్పావా? తెగబడిందని చెప్పావా? ఆయన వేసిన నిందలకి బలాన్నిచ్చొచ్చావు కదా. అందుకే అందుకే ఈరోజు నేను ఇలా అడగాల్సి వస్తుంది చక్రి. నిన్ను చూస్తుంటే నాకు అనుమానం కూడా వస్తుంది చక్రి. నిజంగా నేను గుణ భార్యనని తెలియక చెప్పావా, లేకపోతే తెలిసి కావాలని పర్మనెంట్ గా నన్ను అతనికి దూరం చేస్తే నీకు దగ్గర చేసుకుందామని చెప్పావా? అందుకేనా ఇప్పుడు ముందుకొచ్చి నా ఇష్టంతో పని లేకుండా నువ్వే సొంత పెత్తనం పెట్టుకుని వెళ్ళావు? ప్లీజ్, నిజంగా నాకు గుణ నీ భర్త అని తెలియదు. నీ మీద అభిమానం పెంచుకున్నా గానీ తప్పుగా ఎప్పుడూ ఊహించుకోలేదు. నీకు ద్రోహం చేసే ఆలోచన కలలో కూడా నాకు రాదు జనని. నన్ను నమ్ము జనని, ప్లీజ్. ఎలా నమ్మమంటావు? ఎలా నమ్మమంటావు చక్రి? వాళ్ళు వాళ్ళ నాన్న ఫోటో చూపించారు కదా, అప్పుడు నీకు ఆయనతో చెప్పుకున్న విషయాలు గుర్తుకు రాలేదా? ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అర్థం కాలేదా? ఊహించలేదా? ఇంకా నిన్ను నమ్మి అంత పిచ్చిదాన్ని కాదు చక్రి. అందరి దగ్గర నా నమ్మకాలు వమ్మైపోతున్నాయి. వద్దు చక్రి, ఇంకా నీ సానుభూతి సాయం నాకింకేం అవసరం లేదు. ఆ బతుకులు మమ్మల్ని బతుకునివ్వు. అయినా కూల్చాల్సిన కొంప కూల్చారు కదా, మళ్ళీ ఎందుకొచ్చారు? సాయం చేస్తాను, సరిదిద్దుతాను అని చెప్పి మాకు మాటిచ్చి గొప్ప సాయం చేశారు. మాతో పాటు మా పక్కనే ఉంటూ ఇంత ద్రోహం చేస్తారా? మీ గురించి చాలా గొప్పగా అనుకున్నాం. తండ్రి లేని లోటు తీరుస్తాను, నీకు అండగా ఉంటానని నాకు మాటిచ్చినప్పుడు మీ మనసులో ఉన్న దురుద్దేశాన్ని నేను గ్రహించలేకపోయాను. చాలా నమ్మాం అంకుల్, కానీ మమ్మల్ని ఇలా నట్టేట్లో ముంచుతారనుకోలేదు.